లో ప్రధానమంత్రి మోదీ పర్యటన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ తర్వాత తెలంగాణ రాజకీయం మారుతోందా? రాష్ట్రంపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెంచిందా? తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ మోదీ చెప్పిన మాటను నిజం చేసే ప్రయత్నాల్లో నేతలు నిమగ్నమయ్యారా? ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ముఖ్య నాయకుల పర్యటనలు, వరుస సమావేశాలు అందుకేనా? తెలంగాణ విషయంలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్లబోతోంది? ఇక తెలంగాణలో సర్ అమలవుతోంది. షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. నకిలీ ఓట్ల తొలగింపు పేరుతో తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. సర్ ప్రక్రియ ఎన్నికల సంఘం చేపట్టేదే అయినా రాజకీయంగా చాలా కీలకంగా భావిస్తున్నారు. దీన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అదే సమయంలో ప్రజా సమస్యలపై పోరుబాట పడితే క్షేత్రస్థాయిలో గుర్తింపు వస్తుందని, క్యాడర్లో జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక బీజేపీ నాయకత్వం ఇస్తున్న సూచనలు ఓకే. మరి రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోంది? నాయకులంతా సఖ్యతగానే ఉన్నారా? కలిసి నడుస్తారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వెళ్తున్నారా? ఈ విషయంలో బీజేపీ అధినాయకత్వం దగ్గర స్పష్టమైన సమాచారం ఉన్నట్లు చెప్తున్నారు. నేతల మధ్య గ్యాప్ ను సెటిలైట్ చేయాలని భావిస్తున్నారు. మొన్నటి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే విషయంపై ఆయనకు దిశానిర్దేశం చేశారని కూడా చెప్తున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్ వచ్చారు. అధినాయకత్వం నుంచి ఏం కబురు తీసుకొచ్చారు? ఎలాంటి గైడెన్స్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే అటు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ను, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను కాదని ప్రజలను బీజేపీ తన వైపు తిప్పుకోగలదా? ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరుబాట కొనసాగిస్తుంది. మరి బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది? ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ మా కొలీగ్ న్యూస్ రూమ్ నుంచి సుధా అందిస్తారు. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. రైట్ బ్రాహ్మణి, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నట్లు ఇటు తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బాగా వేయాలని ఇటు బీజేపీ భావిస్తుంది. 2028 ఎన్నికల్లో తప్పకుండా గెలవాలి అనే పట్టుదలతో ఉంది. దానికి సంబంధించి ఇటు సామాజిక రాజకీయ వ్యూహాలని కూడా ప్లాన్ చేస్తుంది బీజేపీ. అయితే మన పరేడ్ గ్రౌండ్స్ లో ఇటు పిఎం మోదీ బహిరంగ సభ తర్వాత నిజంగా తెలంగాణలోని రాజకీయాలు మరింత వేగంగా మారుతున్నాయి. మరింత వేగంగా ఇటు బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు అనే విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా ఎటువంటి వ్యూహాలు చేయబోతున్నారు అంటే 2028 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి దానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు, ఎటువంటి ప్లాన్లు ఉన్నాయి? దానికి సంబంధించి ఇప్పటికే ఇటు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ ఇటు బీజేపీ పెద్దలు తిరుగుతూనే ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది? తెలంగాణ బీజేపీలో ఎటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మరి అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎనాలిసిస్ట్, పొలిటికల్ ఎనాలిసిస్ట్ మనం కోటేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా టీఎస్ బీజేపీ రాష్ట్ర నాయకులు రామరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, అసలు ఈ అంశాలని మనం చూస్తుంటే ఇటు బీజేపీ ఇటు తెలంగాణలో మేమే బాగా వేస్తాం, మేము బీజేపీ తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించి కానీ లేదంటే ఇటు రాబోతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి కానీ బీజేపీ మేమే గట్టిగా ఉన్నాం, మేమే నిలబడతాం అంటూ కూడా చెప్తుంది. నిజంగా ఇటు ఆల్రెడీ అన్ని హామీలు అమలు చేస్తున్నాం అని చెప్తున్నా ఇటు కాంగ్రెస్ కానీ అది ఆధిక్యంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ని కాదని ఇప్పుడు బీజేపీ ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అలా భావించడం లేదా బీజేపీ నాయకులు అలా మాట్లాడటం దాంట్లో ఏమీ ఆశ్చర్యం ఏమీ కలిగించదు. అటువంటి ఆశ దానికి ఉన్నది. గత ఎన్నికల్లోనే మేము చక్రం తిప్పుతాము, మేమే అధికారానికి వస్తాము అని చెప్పినటువంటి పార్టీ దాని పెర్ఫార్మెన్స్ ఏమిటో అనేటువంటిది మనం చూసాము. అందువల్ల మళ్ళా మరొకసారి ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఎన్నికలు ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లో మళ్ళా బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడం కోసం లేదా ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లలో దాని బలాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు ఒక సంసిద్ధత లేకపోతే కార్యక్రమం పెట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే నరేంద్ర మోడీ గారు మే 10వ తారీఖున ఇక్కడ చేసినటువంటి ఉపన్యాసంతో
బీజేపీ స్టాండ్ వాళ్ళు ఆశించింది ఒకటి, నరేంద్ర మోడీ గారు చెప్పింది ఒకటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. తర్వాత దాని మీద రకరకాల విషయాలు కూడా వస్తున్నాయి. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ రాష్ట్ర నాయకత్వంతో ఒక గంట పాటు భేటీ అయి అనేక విషయాలు మాట్లాడతారని ముందుగా కార్యక్రమం నిర్ణయించారని, అదే పార్టీ అంతర్గత వ్యవహారం అనుకున్నది, ఏం బహిరంగ సభ కాదు. కానీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్ళారు అనేటువంటిది కూడా మీడియాలో చర్చలు కూడా జరిగాయి, వార్తలు వచ్చాయి. అందువల్ల మరి ఏమి చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వ పోరు అనేటువంటిది మనకు తెలిసిందే. ఆ నాయకత్వ పోరు అది ఏ విధంగా వచ్చింది అంటే, ఇటీవల బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో అరెస్ట్ అయ్యేంత వరకు బహుశా మరి బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలతోటి ఆ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వచ్చాయి. అందువలన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వ సమస్య, రెండవది ఒక పవర్ఫుల్ లీడర్ గా బీజేపీ రామచంద్రరావు గారు, ఆయన ఒక లాయర్ గా లేకపోతే ఒక సౌమ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. దానిలో ఆయన మీద ఏమి భేదాలు అట్లాంటివి ఏమి లేవు. ఒక స్టాప్ గ్యాప్ గా పెట్టారు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఆయనే మొత్తం చక్రం తిప్పేటువంటి పరిస్థితి లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది, ఏ పార్టీ అయినా అటువంటి కార్యక్రమాల్లోనే ఉంటది. బీజేపీ అంతకంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానికి డబ్బులకి కొదవలేదు, లేదా కేంద్ర నాయకులకి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళకి కొదవలేదు, రకరకాల నినాదాలు ఇచ్చేవాళ్ళకి కూడా కొదవలేదు. కనుక అవన్నీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే సక్సెస్ అవుతుందా లేదా అంటే అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే అండి. సో రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో రామరెడ్డి గారు, ఇటు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్, ఇటు ముఖ్య నాయకుల పర్యటనలు కావచ్చు, లేదంటే వరుస సమావేశాలు కావచ్చు బీజేపీలో, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఎలక్షన్ కి సంబంధించి వ్యూహాలను రచించబోతుందా, లేదంటే ఇటు బీజేపీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతుందా? అసలు ఈ సమావేశాలు, వరుస సమావేశాలు కానీ, లేదంటే ముఖ్య నాయకుల రాక కానీ, దీనికి సంబంధించి ఏం చెప్తారండి? బీజేపీ వర్కింగ్ సిస్టమే అలా ఉంటదండి. నిరంతరం పనిచేస్తూ ఉండాలి, పార్టీ కోసం పనిచేస్తూ ఉండాలి, సేవా దృక్పథం ఉండాలి. ఎందుకంటే సిద్ధాంతం ఉంది, ఇది దేశం ధర్మం సిద్ధాంతం ఉంది, అద్భుతమైన నినాదాలు భారత్ మాతాకి జై వందే మాతరం ఉన్నాయి. కాబట్టి అవి ఇన్స్పిరేషన్ కార్యకర్తలకు ఇస్తుంది. నాయకులు అద్భుత నాయకత్వం, ప్రపంచంలోనే ఉన్నత శ్రేణి నాయకత్వం బీజేపీలో ఉంది. ప్రపంచ నెంబర్ 1 పార్టీ బీజేపీ, ప్రపంచ నెంబర్ 1 నేత మోడీ. దేశంలో కూడా 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు. గతంలో ఏనో లేదు. కాంగ్రెస్ కూడా గత 40 సంవత్సరాలు లేదు. ఇప్పుడు బీజేపీ 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇంకో 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి రోజు రోజుకు బీజేపీ బలపడుతుంది. ఎన్నో రాష్ట్రాల్లో రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, గుజరాత్ కాకుండానే ఇప్పుడు అస్సాంలో అంటే 15 సంవత్సరాల క్రితం 5 అసెంబ్లీ స్థానాలు ఉంటే మూడోసారి 60 నుంచి మళ్ళీ 82 పెరిగింది. బెంగాల్లో 10 ఏళ్ల కింద 3 అసెంబ్లీ స్థానాలు ఉండే, ఇప్పుడు 207 స్థానాలు. 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పరిపాలించింది, 30 ఏళ్లకు పైగా సిపిఎం కూటమి పరిపాలించింది, 15 ఏళ్ళు మమతా బెనర్జీ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ సిపిఎం కూటమి అడ్రస్ లేకుండా పోయింది, మమతా బెనర్జీ కూడా చతికిలు పడిపోయింది. ఎందుకంటే బీజేపీ పని విధానం అట్లా ఉంటది. బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ. మిగతా అన్ని కుల, కుటుంబ, ప్రాంతీయ పార్టీలు వాటికి సిద్ధాంతం లేదు. ప్రజలు వాటిని నమ్మాలంటే లేదు. వాళ్ళు ఏదో డైలాగ్, ఉచిత హామీలు, ఆకర్షణీయమైన డైలాగ్, గారడి మాటలు తప్ప ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం, ఒక సేవా దృక్పథం బీజేపీకి తప్ప మిగతా పార్టీలకు లేవు. కాబట్టి బీజేపీ అందుకే దేశవ్యాప్తంగా పెరుగుతుంది. తెలంగాణలో కూడా బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో 30% ఓట్లు, అధికార కాంగ్రెస్ కు ధీటుగా 8 లోక్సభ స్థానాలు. తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీజేపీ గెలుచుకుంది, 1 టీచర్స్ యూనియన్ తప్ప. అధికార కాంగ్రెస్ 1 సీట్ రాలే. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ అసలు పోటీనే చేయలేదు. రామరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెబుతున్నట్లు ఈ మీ పార్టీకి సంబంధించి ఇటు బీజేపీలో నాయకత్వ లోపం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం బీజేపీ పార్టీ గురించి ఇటు మనం తెలంగాణలోనే మాట్లాడుకోవాలనుకున్నట్లయితే నాయకత్వ లోపం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావుని మార్చే ఆలోచనలు ఉన్నాయన్నట్టు కూడా బయటపడుతున్నాయి. మరి దానికి సంబంధించి ఇప్పుడు బీజేపీలో నాయకులను కూడా మార్చబోతున్నారా? లేదండి, అలాంటి ఆలోచన ఏం లేదు. ఇప్పుడు మీరు నాయకత్వ లోపం ఉందంటారు. లోక్సభ ఎన్నికల్లో 8 సగం సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఎట్లా అంటే నాయకులు చాలా మంది ఉంటారు, నాయకత్వ లోపంలాగా అనిపిస్తుంది.
రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, తర్వాత సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ గారు, ఇట్లా ధర్మపురి అరవింద్, డాక్టర్ లక్ష్మణ్, ఇట్లా బండి సంజయ్ అంటే ఇట్లా ఉన్నారు చాలా మంది నాయకులు, డికే అరుణ గారు ఉన్నారు. ఏంటంటే బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ఉత్తర తెలంగాణలో చాలా బలంగా ఉంది. జిహెచ్ఎంసీ ఏరియాలో జిహెచ్ఎంసీ 4 లోక్సభ స్థానాలు, 3 కాకుండా మెదక్ కూడా కొంత జిహెచ్ఎంసీలో వస్తుంది, 4 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. దక్షిణ తెలంగాణలో కూడా మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్థానం ఉన్న మహబూబ్ నగర్ కూడా బీజేపీ గెలుచుకుంది. కాబట్టి బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో చాలా బలంగా ఉంది. దక్షిణ తెలంగాణలో పర్టికులర్లీ ఖమ్మం, నల్గొండ ఏరియాలో కొంత బలహీనంగా ఉంది. అది ఈ అధికారం రావడానికి అడ్డంకాలు. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తాను. తెలంగాణలో బీజేపీ ఎందుకు అధికారంలోకి వస్తుంది అంటే కోటేశ్వరరావు గారు మెన్షన్ చేశారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుంది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 నుంచి 45 స్థానాలకు పెరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏంటంటే ఒక 60-70 స్థానాల్లో ఎంఐఎంతో పోటీ, బీజేపీకి ఎంఐఎం మాత్రమే. ఒక 150 స్థానాల్లో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవుతాయి కాబట్టి కాంగ్రెస్ కి బీజేపీతో పోటీ. ఒక 40-50 స్థానాల్లో త్రిముఖ పోటీ లాగా ఉంటది. కానీ మెయిన్ బీజేపీ కాంగ్రెస్ 10-20 స్థానాల్లో 10-15 స్థానాల్లో బీఆర్ఎస్ కి బీజేపీ పోటీ ఉంటది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలతోని కొంత వాతావరణం బీజేపీకి అనుకూలంగా మారుతుంది. బెంగాల్ ఎన్నికలతో కొంత మాట అంతకన్నా ఎక్కువగా. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేది దాదాపు 1/3 తెలంగాణ అన్నట్టు పాపులేషన్ పరంగా, సీట్ల పరంగా 1/4 కొద్దిగా ఎక్కువ 1/3 లాగా ఉంది. తర్వాత ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడం బీజేపీకి మేజర్ మైనస్ అయింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధిస్తూ కాంగ్రెస్ ఘోర ఓటమి క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అది తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా సంపూర్ణంగా వాతావరణం మార్చేస్తుంది. తర్వాత ప్రధాన ఇలా పడిపోయింది. కవిత ఇష్యూ హెడేక్ బాగా ఉంది. హరీష్ రావు అనగదొక్కాలని కవితను బయటకు పంపిస్తే ఆమె కేసీఆర్ చేతుల్లో లేకుండా అయిపోయింది. అసలు ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి రాడు, టీఆర్ కు ఫేస్ లేదు. హరీష్ రావు కేటీఆర్ కొట్లాట, కేసీఆర్ ప్రజల్లోకి రాడు. కాబట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది, బీజేపీ కనబడుతుంది. ఓకే. సో మనేం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమే బలం పుంజుకుంటామని చెప్తున్నారు. ఒక పక్కన రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని కాదని, లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ని కూడా కాదని, ఇప్పుడు ప్రత్యామ్నాయం మేమే ఉన్నాం, మేమే బీజేపీ ఉంది, బీజేపీ తప్పకుండా జిహెచ్ఎంసీలో ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. నిజంగానే అటువంటి ఇంపాక్ట్ బీజేపీ నిజంగా అసలు త్రిముఖ పోరు వరకైనా రాబోతుందంటారా? బీజేపీ అనేక కబుర్లు చెప్తుంది. తమిళనాడులో కూడా మేమే అధికారానికి వస్తాము అన్నాడీఎంకేతో అని చెప్పింది. దాని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూసాము. కేరళలో కూడా ఈసారి మేమే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇట్లాంటివన్నీ అంటే ఒక మైండ్ గేమ్ ఆడటంలో బీజేపీ నెంబర్ 1 ఈ దేశంలో. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అటువంటి మైండ్ గేమ్ ఆడతారు. మనం చూసాం. దానికి 8 రామిరెడ్డి గారు చెప్పినట్టు 8 పార్లమెంటు స్థానాలు వచ్చినా, లేకపోతే ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాని పెర్ఫార్మెన్స్ ఏమిటనేటువంటిది అది మనందరికీ తెలిసిందే. అందుకని ఈసారి కొట్టు చూద్దాం అన్నట్టుగా ఈసారి వచ్చే ఎన్నికల్లో చూపిస్తాము అనేటువంటి మాటలు నేను ఏ విధంగా అర్థం చేసుకుంటారనేటువంటిది మనం చూడాల్సిందే. అందుకని దానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే ఆశలు పెట్టుకుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అట్ ది సేమ్ టైమ్ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు కూడా వస్తాయి సైమిల్టేనియస్ గా. ఎందుకంటే రెండింటిని విడివిడిగా జరిపేటువంటి అవకాశం లేదు, ఒకేసారి జరుపుతారు. ఈ మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాని పెర్ఫార్మెన్స్ ఏంటనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రభావం ఈ 2 అంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ లేదా జిల్లా పరిషత్తులు, ఇతర కార్పొరేషన్ ప్రభావం అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికల మీద స్పష్టంగా ఉంటది. అందుకని అధికార పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా చావో రేవో అన్నట్టుగా ఈ ఎన్నికల్ని లేకపోతే తర్వాత జరిగేటువంటి పరిణామాలను కూడా సవాల్గా తీసుకుంటాయి. అందుకని అంత తేలిగ్గా మొత్తం ఫీల్డ్ని బీజేపీకి వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు. చూద్దాం. అందుకని ఇవి నిజానికి ఒక అగ్ని పరీక్ష బీజేపీకి. మిగిలిన పార్టీలకి సరే వాళ్ళందరికీ తెలిసిందే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కానీ మేము మాదే అధికారం వచ్చే ఎన్నికల్లో అని చెప్తున్నటువంటి బీజేపీకి ఒక అగ్ని పరీక్ష అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.
ఓకే. సో రామరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నట్టు ఇటు తెలంగాణలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఇటు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో గాని, ఉన్న సమస్యల్ని కేంద్రం వరకు తీసుకెళ్లి పరిష్కరించడంలో కానీ విఫలమయ్యారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అంటుంది. మరి దానికి సంబంధించి మీ పార్టీ తరపున మీ సంజయ్ ఏమిస్తారు? ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం చేసే కార్యక్రమాలు, మనం తీసుకొచ్చే సంక్షేమ పథకాలకి సంబంధించే కదా ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే కావాల్సింది. కేంద్ర బడ్జెట్, బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్రాల వారి నిధులను ఇవ్వదు. ఎక్కడైనా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే ఆ ఎక్సెప్షనల్ కేసెస్ లో అది టోటల్ బడ్జెట్ లో 0.5% వరకే అవి ఉంటాయి. రాజధాని లేని రాష్ట్రం అని, లేకుంటే వరదలు ఎక్కువ వస్తున్న నదల ప్రాంతం అని, ఇలాంటి ఎక్సెప్షన్స్, లేకుంటే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం అని, ఇట్లాంటి ఎక్సెప్షన్స్ కొంత ఉంటుంది తప్ప మిగతా అన్ని పథకాల వారీగా, తర్వాత మిగతా ఈ మన ఇవేంటంటే రీజనల్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ వే, అసలు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి చూడండి, బుల్లెట్ ట్రైన్స్ మీకు బడ్జెట్ అంటారు. 7 బుల్లెట్ ట్రైన్స్ లో 3 హైదరాబాద్ నుంచే ఉన్నాయి. దాదాపు 1,02,00,000 కోట్లు అంటే తెలంగాణ నుంచి వచ్చే బుల్లెట్ ట్రైన్స్ కు 1,02,00,000 నుంచి 2,00,000 కోట్లు ఖర్చు కాబోతున్నాయి పరిస్థితుల్లో. 7 ఇట్లా 3 హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చిందా లేదా, ఇక్కడి ప్రజాప్రతినిధులు తెస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఇంకొక విషయం, గత లోక్సభ ఎన్నికల టైంలో కూడా ఒక అనలిస్ట్ ఏంటంటే మల్కాజ్గిరి గురించి డిస్కషన్ అయినప్పుడు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ 9 లక్షలు 10 లక్షల దాకా వచ్చినాయి. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది 6 లక్షల అరౌండ్లు, బీజేపీ 3 లక్షల ఓట్లు. బీజేపీ పోటీలోనే ఉండదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పింది ఒక అనలిస్ట్. తీరా చూస్తే బీజేపీ ఈటల రాజేందర్ పోలింగ్ వారం ముందు 4 ఏళ్ల ముందు తీరా చూస్తే ఈటల రాజేందర్ 3,90,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండ్రు. ఎందుకంటే బీజేపీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు అట్లా కింది మీద చేసి తప్పుడుగా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బీజేపీ మీద తక్కువ చేసి చూపించడం, విషయం చెప్పడం చేస్తుంటారు. ఇది జరుగుతున్నది మీరు కూడా గ్రహించాలి. ప్రజలు ఎవరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చే అనలిస్ట్ ఎవరు బీజేపీ ఎందుకు విషయం చెప్తారని అందరికీ అర్థమవుతుంది. నేను ఎవరిని పేరు పెట్టి చెప్పట్లేదు, ఎవరికైనా వర్తిస్తే నా తప్పు కాదు. ఓకే రామరెడ్డి గారు, ఇప్పుడు ఉన్న ఇష్యూకి సంబంధించి అసలు నిజంగా తెలంగాణలో బీజేపీ ఏ విధంగా రాబోతుంది, ఏ విధంగా ప్లాన్లు వేయబోతుంది, వ్యూహాలు రచించబోతుంది అనేది అయితే చూద్దాం. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ అనే అంశం కూడా మనకు వస్తుంది. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఎస్ఐఆర్ కి సంబంధించి కేటీఆర్ అయితే చెప్తున్నట్టు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు కలిపి ఇటు బీఆర్ఎస్ కి ఉన్న సానుభూతి ఓట్లని తొలగించే విధంగా ముందుకు వెళ్తున్నారు. సో మాకు నష్టం చేకూర్చే విధంగానే రెండు కలిపి అటు కేంద్రం రాష్ట్రం కూడా రెండు కలిపి ముందుకు వెళ్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి కోటేశ్వరరావు గారు, నిజంగానే ఇటు కేంద్రం రాష్ట్రం కలిపి ముందుకు వెళ్తుంది, అసలు బీఆర్ఎస్ ఓట్లను తొలగించి అసలు ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీ లేదా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒక సెకండ్ లాగా పెట్టుకొని బీహారు, బెంగాలు, అదేవిధంగా అస్సాంలో ఆడినటువంటి గేమ్ ఇక్కడ ఆడటానికి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, బలంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, ఈ రెండు కూడా తమ యొక్క మద్దతుదారుల గురించి లేదా తమ వాటి గురించి ఖచ్చితంగా పట్టించుకుంటాయి. మజ్లిస్ పార్టీ కూడా పట్టించుకుంటుంది. సరే, బీజేపీ కూడా ఎట్లాగో అది చేసే ప్రయత్నాలు అది చేస్తుంది. అందుకని మిగిలినటువంటి రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ ఆ విధమైనటువంటి గేమ్ ఆడటానికి బీజేపీకి అయితే అవకాశాలు లేవనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని మొన్న అసలు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో కావచ్చు లేదా మరొక చోట కావచ్చు బీజేపీ గెలిపి బీఆర్ఎస్ చేసుకున్నటువంటి ఆత్మహత్య. బీఆర్ఎస్ తన ఓటింగ్ మొత్తాన్ని బీజేపీకి, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఆగ్రహంతో లేదా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో అనేక చోట్ల బీఆర్ఎస్ ఓటర్లందరూ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అందుకనే దానికి ఆ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అది దాన్ని చూపించి మొన్న జరిగినటువంటి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా మాదే అని కలలు కన్నారు. ఆ కలలు కన్నటువంటి వాళ్ళందరూ కూడా కలలు అయ్యాయి. ఇప్పుడు మా మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచిందంటే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓపెన్ గా సపోర్ట్ చేశారు అక్కడ. మరి అక్కడ జరిగిన ఒకవేళ అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే మరి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో లేదా పంచాయతీ ఎన్నికల్లో అదే మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏంటి? అందుకని ఇవన్నీ కూడా కొన్ని నాణ్యానికి ఒకవైపే కాదు చూపించాల్సింది, రెండో వైపు కూడా చూపించుకోవాలి. అందుకనే బీజేపీ అనేటువంటిది ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. అందులో అటువంటి మైండ్ గేమ్ ఆడటంలో బీజేపీ నెంబర్ 1 ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు. అసలు ఏమి నీటి చుక్క కూడా లేనటువంటి చోట్ల మహాసముద్రాలు ఉన్నట్లు చెప్పగలిగినటువంటి సమర్థులు ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా రాజకీయాల్లో సరే సహజమే అనుకోండి, కానీ అందుకే చెప్తున్నా రాబోయేటువంటి పరిణామాల్లో
ఇప్పుడు బీజేపీ కేంద్రాన్ని మేము రాష్ట్రానికి అవి తెచ్చాం ఇవి తెచ్చాం బుల్లెట్ ట్రైన్లు తెచ్చాం అని చెప్పేసి రామిరెడ్డి గారు తేబోతున్నాం అని చెప్పారు. నేనేమంటానంటే బుల్లెట్ రైళ్లు తీసుకురండి, కానీ రద్దు చేసినటువంటి ప్యాసింజర్ రైళ్లకు మీరు ఇంతవరకు పునరుద్ధరించలేదు. హైదరాబాద్ లో 2 కోట్ల మంది జనాభా ఉంటే ఆ జనాభాకి అవసరమైనటువంటి ఎంఎంటీఎస్ రైళ్లని కొత్తగా వేయకపోగా ఉన్నటువంటి వాటిని కూడా రద్దు చేస్తున్నారని నిన్న ఇవాళ పత్రికల్లో వచ్చింది. అందుకని సామాన్య జనం ఎక్కేటువంటి రైళ్లను వేయకుండా లేకపోతే పునరుద్ధరించకుండా మేము బుల్లెట్ రైళ్లు వేస్తాం, విమానాలు వేస్తాం, వేసుకోండి. అంటే సామాన్య జనాన్ని వదిలేసి మీరు కొన్ని పారిశ్రామిక సంస్థలకి లేకపోతే ఇటువంటి వాటికి లేదా ప్రైవేటు రైల్వే ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ రైళ్లకి ఇటువంటివన్నీ కూడా కల్పిస్తున్నారు. కానీ సామాన్య జనం ఎంఎంటీఎస్ లో ఎందుకని మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు మీరు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోండి అని చెప్పారు. కానీ ఆయన వచ్చిన తర్వాత కొన్ని రైళ్లను రద్దు చేస్తారని నిన్న పత్రికల్లో వచ్చింది, నిన్న ఇవాళ పత్రికల్లో వచ్చింది. మరి ఇదేమిటి? సామాన్యులకి అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లు కార్లు వేసుకొని లేకపోతే ఇట్లా వెళ్ళేవాళ్ళ కాదు కదా. మౌలికమైనటువంటి సదుపాయాలకి ఏం చేయకుండా మేము బుల్లెట్ రైలు గురించి కబుర్లు చెప్పుకోండి, బుల్లెట్ రైళ్లు వేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ సామాన్యులు ఎక్కేటువంటి రైలు సంగతి ఏంటి? కరోనా సమయంలో రద్దు చేసినటువంటి ప్యాసింజర్ రైళ్లని ఎన్నిటిని పునరుద్ధరించారు, ఎందుకు పునరుద్ధరించలేదు? ఇవన్నీ అడుగుతారు జనం, ఇవన్నీ జనం అడుగుతారు. అడిగేటువంటి రోజులు దగ్గరలో వస్తాయి. ఇటువంటి పనులన్నీ కనుక చేస్తా ఉంటే మేము అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, అన్ని లక్షల కోట్లు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, ప్రత్యేకంగా తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థకి కేంద్రం చేసినటువంటిది ఏమిటి? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అవన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రాలుగా మారుతాయి. బీజేపీ దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు చెప్పుకోవడానికి. మోడీ గారిని చూసి ఓటేయండి. మొన్న కూడా ఏంటి పోస్టర్లు ఏమేశారు? మోడీ గారి బీజేపీ బహిరంగ సభ అంటే మోడీ పేరు చెప్పుకోకపోతే ఇక్కడ బీజేపీ బహిరంగ సభకి జనం కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేదన్నట్టుగా పోస్టర్లు కనిపిస్తున్నాయి మనకి. అందుకని చూద్దాం మైండ్ గేమ్ ఎట్లా సాగుతుంది ఏమిటనేటువంటిది చూడాల్సిందే. ఓకే. సో రామిరెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నట్లుగా కూడా సామాన్య ప్రజల మౌలిక వస్తువుల మీద ఇటు కేంద్రం అనేది దృష్టి సారించట్లేదు, అభివృద్ధి పదంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. కానీ దాంట్లో సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి అంశాల మీద దృష్టి సారించట్లేదు అనే వాదన కూడా ఉంది. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారండి? గతంలో ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల కరోనా నుంచి 80 కోట్ల మంది పేదలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నాం. 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా, 4 కోట్ల మందికి ఇండ్లు, 12 కోట్ల మందికి బాత్రూంలు, 15 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు. ఇవన్నీ సామాన్య జనులకే ప్రతి ఇంటికి చేరింది. సామాన్య జనులు ఇప్పుడు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. మోడీ పథకం ఏదైనా అందరికి సబ్కా సాత్ లాగా పర్టికులర్లీ అంత్యోదయ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అన్నట్టు ప్రతి పథకం అలా చేస్తున్నాం. అందుకే దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. స్పష్టంగా బీజేపీకి ఉన్న కార్యకర్తలు, నాయకత్వం, సిద్ధాంతం, నినాదాలు, సోషల్ మీడియా ఇవన్నీ ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్తుంది. మిగతా పార్టీలు ఏంటంటే కుటుంబ పార్టీలు రాజకీయాన్ని దోచుకునే వ్యాపారం లాగా చూసి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాను, పవర్ఫుల్ జనరల్ మీడియాను మేనేజ్ చేసి బీజేపీ విషయం జిమ్మే ప్రయత్నం చేస్తాయి. బీజేపీ నాయకత్వం బాగాలేదు, కొట్లాడుతుండ్రు, గురిపించం. కానీ రామిరెడ్డి గారు బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం అంటే ఇది నిన్న బహిరంగంగానే బండి సంజయ్ కొడుకు భగీరథ విషయంలో అరవింద్ చేసిన కామెంట్స్ కూడా అదే విధంగా ఉంటున్నాయి కదండి. అంటే ఇవన్నీ కూడా బయటికి బీజేపీలో ఉన్నటువంటి నాయకుల మధ్యలో ఉన్నటువంటి లుకలుకలన్నీ బయట పెడుతున్నట్టే కదా. గతంలో కూడా బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి భగీరథ విషయంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా బీజేపీ నాయకుల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు బయటికి బహిరంగంగానే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఎక్కడ మనస్పర్ధలు వచ్చినట్టు ఎక్కడ రాలేదు, నేనే చూడలేదు. ఒకటి భగీరథ ఇష్యూలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఉండడం తప్పు కాదు, ఆ ఇష్యూ విషయం కోర్టుల కేసులు కాబట్టి అంతకన్నా కొన్ని మాట్లాడలేను. కానీ ఇష్యూలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ పార్టీ సమాజాన్ని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సమైక్యంగా పనిచేయాలి. ఇది బీజేపీ విధానం. నిర్ణయం తీసుకోకముందు, పార్టీ ఒక నిర్ణయం రాకముందు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కొన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు, కొన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. మొత్తం బ్యాన్ ఉండదు. మొత్తం బ్యాన్ ఉంటే ప్రజాస్వామ్యం ఉండదు. అభిప్రాయ భేదాలు కొన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, కొన్ని పార్టీ లోపలనే మాట్లాడాలి. బయట ఎక్స్ప్రెస్ చేసిన ఉంటే పార్టీ మాట్లాడుతుంది. అలాంటి అభిప్రాయ భేదాలు ఉంటాయి.
కానీ నిర్ణయం దగ్గర బీజేపీలో ఉన్న సమైక్యత ఎక్కడ ఉండదు. కాంగ్రెస్ లో ఘోరం ఏంటంటే జగ్గారెడ్డి అన్నాడు 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కొనుక్కొచ్చుకున్నాడు. ఇప్పుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నాడు ఏంటంటే బిగ్గెస్ట్ బ్లాక్ మెయిల్ రేవంత్ రెడ్డి, ఆయన ఏ వ్యాపారం లేకుండా 1000 కోట్లు ఇలా సంపాదించినట్టు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీ కోమటిరెడ్డి బ్రాండ్ కాదు, బ్రాండ్ షాప్ లో కూడా పనిచేయడానికి పనికిరాలంటారు. వాళ్ళు మంచిగా కలిసి మంత్రి పనిచేస్తారు. అంత అధ్వానంగా బీజేపీలో ఎన్నడూ ఉండదు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు అభిప్రాయ భేదాలు, కొంచెం భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అవి సహజం. కానీ సమిష్టిగా పనిచేసేది ఒక్క బీజేపీ మాత్రమే. చిన్న చిన్న రామరెడ్డి గారు మనకున్న తక్కువ టైంలో కన్క్లూజన్ కి సంబంధించి మోదీ పేరు పెట్టుకొని ఇక్కడ తెలంగాణ బీజేపీ అనేది నడుస్తుంది. సో మోదీ కాకుండా ఇక్కడ తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతలు కానీ ముఖ్య నాయకులు కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి మోదీ ట్యాగ్ తప్ప మరొకటి లేదు అనే అంశం ఉంది. దానికి సంబంధించి మీరు కన్క్లూజన్ ఇవ్వండి సార్. బీజేపీ సిద్ధాంతం బట్టి బీజేపీ సిద్ధాంతం చెప్తూనే మోడీ బెస్ట్ లీడర్, వరల్డ్ నెంబర్ లీడర్ గత 9 సంవత్సరాల ప్రపంచ చరిత్రలోనే. కాబట్టి అలాంటి గొప్ప నాయకులు మాకు ఉన్నప్పుడు మేము గర్వంగా మోడీ గారి పేరు చెప్పుకొని వెళ్తాం. దానికి ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే వాళ్ళ తప్పు. మేము గర్వంగా మోడీ గారి పేరు, ఎందుకంటే అద్భుతమైన నాయకుడు, ఆయన నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఆయన మార్గదర్శనం నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఆయన పేరు చెప్పుకొని పోతాం. ఆయన లాగా తయారు ఒక్క మోడీ గారు కాదు, అమిత్ షా గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు. కాంగ్రెస్ లో పేరు అనుకున్నాం హిమంత బిశ్వ శర్మ, ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి. మాకు బీజేపీ కోసం 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వస్తారు. ఏ పార్టీకి అంత అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఘన విజయంతో అధికారంలోకి వస్తుంది. సో ఓకే అండి. సో కోటేశ్వరరావు గారు, మీరు కన్క్లూజన్ లో అసలు తెలంగాణలో నిజంగానే ఇటు ఇంత టఫ్ గా మేము బీజేపీ రావాలి, మేమే వస్తామంటూ కూడా ఇంత కరాఖండిగా చెబుతూ ఇంత టఫ్ ఫైట్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది. అసలు తెలంగాణలో అసలు బీజేపీ వ్యూహాలు నిజంగానే ఫలించే అవకాశం ఉందా? కన్క్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు బెంగాల్లో మమత తృణమూల్ కాంగ్రెస్ నుంచి అప్పు తెచ్చుకున్నారు, లేకపోతే ప్రలోభ పెట్టారు, బెదిరించి తెచ్చుకున్నారు సువేందు అధికారిని. వాళ్ళకి బీజేపీకి అక్కడ నాయకుడు లేడు. రెండవది అస్సాంలో వీళ్ళు పరమ అవినీతి పరుడు అని చెప్పేసి అమిత్ షా గారు స్వయంగా ముద్ర వేసినటువంటి హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నారు. మరి ఇలాంటి వాళ్ళు మరి తెలంగాణలో మరి అటువంటి వాళ్ళు ఎవరన్నా తెలంగాణలో బీజేపీకి దొరుకుతారా లేదా? లేకపోయేట్లయితే ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఏ విధంగా తిట్టుకున్నారో మరి బహుశా రామిరెడ్డి గారికి వీడియోలు కావాలంటే మనం అందరం పంపించవచ్చు. అవన్నీ కూడా పబ్లిక్ లోనే ఉన్నాయి. అందుకని అందరికీ తెలిసినప్పుడు అరచేతిని చూసుకోవడానికి అర్థం అక్కర్లేదు. అందుకని బీజేపీలో, రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాటలు, గొడవలు వీటన్నిటిని గురించి తెలుసుకోవడానికి వేరే అక్కర్లేదు. కానీ అందరికీ తెలుసు జనానికి ఎట్లా పరిష్కరించుకున్నట్లయితే మరి బండి సంజయ్ అప్పుడు ఎందుకు తప్పించారు ఎన్నికలకు ముందు? తర్వాత మళ్ళా ఎవరిని ఫలానా వాళ్ళని ఇప్పుడు ఈటల రాజేందర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థి లేదా రాష్ట్ర అధ్యక్షుడు చేస్తామన్నట్టుగా దాని మీద వచ్చినటువంటి వ్యతిరేకతతోనే ఒక రాజీ మార్గంగా రామచంద్రరావు గారిని తీసుకొచ్చారు. రామచంద్రరావు గారి శక్తి సామర్థ్యాలు ఏమిటో అందరికీ తెలుసు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది అందరం ఉంటాం. ఈ కబుర్లన్నీ, ఇట్లాంటి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళా ఏదో ఒక సాకు. మనం చూసాం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మాటలు చెప్పారో, ఏ విధంగా మతాన్ని రెచ్చగొట్టేందుకు పూనుకున్నారో, దానికి వచ్చినటువంటి వాళ్ళకి ఫలితం ఏమిటో మనం చూసాం. కానీ మతశక్తులు, రంగులేసుకున్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం ముసుగేసుకున్నటువంటి వాళ్ళు, విశ్వగురువు మరి నరేంద్ర మోడీ గారు అయితే మరి ఎందుకు గ్యాస్ కి అన్ని కష్టాలు ఎందుకు? లేదా పెట్రోల్ డీజిల్ కి దాన్ని ఒక ఆపమని అడగలేకపోయారే? కనీసం డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధాన్ని ఎందుకు అడగలేకపోయారు? సమస్యలు ఉన్నాయి. ఒక్కటి మాట మాట్లాడతాం, ఇతర పార్టీల్లో సక్సెస్ కాలేని వాళ్ళు ఆ పార్టీలో అవకాశం ఎక్కువ బీజేపీలోకి వస్తే సువేంద్ర అధికారి లాగా, హిమంత బిశ్వ శర్మ లాగా అద్భుతంగా ప్రజల మద్దతు మమతా బెనర్జీ 2 సార్లు ఓడగొట్టిన సువేంద్ర అధికారి గారు 3వసారి బీజేపీని ఘన విజయం తెచ్చారు హిమంత బిశ్వ శర్మ గారు. బీజేపీలో నాయకులకు అట్లా అవకాశాలు ఉంటాయి. ఓకే రామరెడ్డి గారు, సో ఇది ఏ విధంగా ఉండబోతుంది ఇంకో చూడడానికి ఇంకా మనకి సమయం ఉంది. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత 2028లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అప్పటిలోపు ఎటువంటి వ్యూహాలు రచిస్తారనేది మరి బీజేపీ పరంగా చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు తెలంగాణలో పాగా వేయడానికి ఇటు బీజేపీ అయితే ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంది, అదేవిధంగా ఇటు వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎటువంటి ప్లాన్లు వైపోతుంది, ఇటు రూలింగ్ పార్టీని కాదని, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ని కాదని ఇటు బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతారా, ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.